ఈశాన్య రాష్ట్రాలలో భారీ వరదలు ముంచెత్తాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు దంచికొట్టాయి. దీంతో 132 ఏళ్ల రికార్డు బద్దలైంది. వాగులు వంకలు అన్నీ ఏకమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్ లో ఓ వ్యక్తి ప్రాణాలు పణంగా పెట్టి నది దాటుతున్న వీడియో వైరల్ గా మారింది. ద్రోణి కారణంగా అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆయా రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. ఇక 2022లో బేత్కుండి దగ్గర బరాక్ నదిపై వాగు తెగిపోవటంతో సిల్చార్ నగరం వరదలను ఎదుర్కొంది. 90% పట్టణం మునిగిపోయింది. తాజాగా జూన్ 1న కురిసిన వర్షానికి మరోసారి మునిగిపోయింది. ఇల్లు రహదారులు నీట మునిగాయి. అస్సాంలో రెండవ అతిపెద్ద నగరమైన సిల్చార్లో 24 గంటల్లో 415 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1893 తర్వాత ఇదే అత్యధిక వర్షపాతం నమోదు కావటం విశేషం. అంటే జూన్ 1న 132 ఏళ్ల తర్వాత అతిపెద్ద వర్షపాతం నమోదైంది. 1893లో 290.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు తర్వాత అంతకు మించిన వర్షం ఆదివారం కురిసింది. సిక్కింలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి విజయనగరం ఎంఆర్ఓ కూర్మానాథరావు కుటుంబంతో వెళ్లారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఫ్యామిలీ ఉన్న ప్రాంతాన్ని భారీగా వరదలు పోటెత్తడంతో వారు ఆ వరదలు చిక్కుకుపోయారు. ఈ సంఘటనను గమనించిన స్థానికులు అక్కడి అధికారులకు సమాచారం అందించారు. అక్కడి అధికారులు వివరాలు తెలుసుకుని ఏపీ ప్రభుత్వానికి సమాచారం అందజేశారు. వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్ అర్జా శ్రీకాంత్ రంగంలోకి దిగారు. సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. సిక్కిం డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో రామ్మోహన్ నాయుడు, అర్జా శ్రీకాంత్ మాట్లాడారు. సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రికి సిక్కిం డీజీపీ వివరించారు. అయితే సిక్కిం వరదల్లో చిక్కుకుపోయిన కూర్మానాథరావు కుటుంబం క్షేమంగా బయటపడినట్లు సిక్కిం అధికారులు తెలిపారు.